ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం చేసే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు కోటాజీ గురువారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన అభ్యర్థులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్కు అర్హత గల అభ్యర్థులు మే 19 వరకు పైన తెలిపినటువంటి వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సంవత్సరానికి 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలని యుఎస్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు అర్హత గల దేశాలని స్కాలర్షిప్ గ్రాంట్ 20 లక్షల వరకు ఉంటుందని, వన్ వే ఎకానమిక్ టికెట్, వీసా ఛార్జీలని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అర్హులు అన్నారు. గ్రాడ్యుయేషన్లో 60% GRE, GMAT ఇంగ్లీషు ప్రావీణ్యత పరీక్షల్లో అర్హత స్కోరు ఉండాలని చెప్పారు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అట్లనే క్రితము టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాల వారికి అంటే బీసీ ఓవర్సీస్ పథకము, ఈడబ్ల్యూఎస్, బ్రాహ్మణ పరిషత్ వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించను. మరి ఈసారి మరి మిగిలిన వాళ్ళకి లేదా ఒక్క ఎస్సీ విద్యార్థులకే ఉన్నదా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. దాని మీద మరి వాళ్ళు కూడా లోన్లు తీసుకొని బయటికి పోయినరు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా చూడాలి.